అధికార పార్టీ వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్ఛార్జీలకు సంబంధించి ఆరో జాబితాను విడుదల చేసింది. ఆరో లిస్టులో ఏకంగా 10 మార్పులు చేసింది. లోక్సభ స్థానాల్లో 4, అసెంబ్లీ స్థానాల్లో 6 ఇన్ఛార్జీలను చేంజ్ చేసింది. ఆరో జాబితా కలుపుకుని మొత్తం 82 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జిగా గూడూరి శ్రీనివాస్ను ప్రకటించగా, నరసాపురం ఎంపీ క్యాండిడేట్గా అడ్వకేట్ గూడూరి ఉమాబాలకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఉమాబాల గతంలో కౌన్సిలర్గా, భీమవరం మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలోనూ, వైసీపీలోనూ వివిధ హోదాల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. చిత్తూరు పార్లమెంటు విషయంలోనూ జగన్ నిర్ణయం రివర్స్ అయింది. చిత్తూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రెడ్డప్పను గంగాధర నెల్లూరు శాసనసభ సెగ్మెంట్కు, గంగాధర నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంటుకు పంపుతూ తొలి జాబితా విడుదల చేసింది. కానీ ఆరో జాబితాలో వైసీపీ అధిష్టానం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. రెడ్డప్పను చిత్తూరు ఎంపీ స్థానానికి, నారాయణస్వామిని గంగాధర నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేసేలా తాజాగా ప్రకటన చేసింది. తిరుపతి పార్లమెంటు విషయంలోనూ ఇదే తరహాలో నిర్ణయం తీసుకుని మళ్లీ వెనక్కి తగ్గింది వైసీపీ అధిష్టానం. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణను నియమించింది. ఇటు అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వస్తే మైలవరం శాసనసభ అభ్యర్థిగా తిరుపతిరావు యాదవ్కు అవకాశం ఇచ్చింది. మార్కాపురం బరిలో అన్న రాంబాబు నిలపగా, గిద్దలూరు అసెంబ్లీ నుంచి నాగార్జునరెడ్డి పోటీ పడుతున్నారు. జీడీ నెల్లూరు సెగ్మెంట్ను నారాయణస్వామికి, నెల్లూరు సిటీని డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్కు కేటాయించింది. ఇటు ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ మాచాని వెంకటేష్ను పక్కన పెట్టిన అధిష్టానం మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా ప్రకటించింది. అయితే కర్నూలు ఎంపీ అభ్యర్థి విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు అవకాశం ఇవ్వాలా లేదా బీవై రామయ్యను తీసుకోవాలనే సందిగ్ధంలో వైసీపీ ఉంది.